గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. అండ్ ఈ రోజు మనము 23rd డిసెంబర్ యొక్క కరెంట్ అఫైర్ చూస్తాము. సో దానికన్నా ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను. గుడ్ గవర్నెన్స్ డేని మనం ఏ డేన సెలబ్రేట్ చేసుకుంటాము అని. అది 25th డిసెంబర్. సో రైట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఇచ్చారండి. మల్టీ టాలెంట్ అండ్ వాసు చిలికూరి ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాండ్. అండ్ ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు మనము కిసాన్ దివాస్ ని సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే నేషనల్ ఫార్మర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజున. ఎవరి మెమరీగా ఈ కిసాన్ దివాస్ లేదా నేషనల్ ఫార్మర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఈ రోజు 5th ప్రైమ్ మినిస్టర్ అయిన చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్డే. సో ఆయన బర్త్డే యానివర్సరీ మెమరీగా మనం ఈ కిసాన్ దివాస్ ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు ఈయన బర్త్ యానివర్సరీని మనం కిసాన్ దివాస్ గా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఈయన ఒక ఫార్మర్ లీడర్ అండ్ అలాగే ఫార్మింగ్ లో మంచి పాలసీస్ తీసుకొచ్చినందుకు గాను మనం ఈ నేషనల్ ఫార్మర్స్ డేని ఈయన బర్త్ యానివర్సరీ మెమరీగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాము. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీరు ఏ కరెంట్ అఫైర్ కూడా మిస్ అవ్వరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంపార్టెంట్ డే అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. సో దాంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 3-day ఇంటర్నేషనల్ హనీబీ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ అట్ విచ్ స్టేట్. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో ఈ హనీబీ ఫెస్టివల్స్ ఇంటర్నేషనల్ హనీబీ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఇది హల్దీవని ప్లేస్, ఉత్తరాఖండ్లోని హల్దీవని ప్లేస్లో ఈ 3-day ఇంటర్నేషనల్ హనీబీ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఎందుకు ఇది ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటే ఇట్ ఎయిమ్ టు ప్రొవైడ్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ టు హైవర్స్ టు డిస్ప్లే దర్ ప్రోడక్ట్స్. హైవర్స్ అంటే ఎవరు అని అంటే ఈ తేనె కలెక్ట్ చేసుకునే వాళ్ళని మనం హైవర్స్ అంటారనమాట. సో వాళ్ళ డిఫరెంట్ హనీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ ఈ ఫెస్టివల్లో, ఈ ఇంటర్నేషనల్ హనీబీ ఫెస్టివల్స్ 3 days ఏదైతే జరుగుతుందో అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో 3-day హనీబీ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఉత్తరాఖండ్లో జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నాగాలాండ్ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ 3 districts. వాట్ ఆర్ దోస్ డిస్ట్రిక్ట్స్? సో 3 districts ని నాగాలాండ్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ వచ్చేసి సిమెన్యూ, న్యూలాండ్, చిముకడిమా. సో ఈ 3 districts కొత్తగా నాగాలాండ్ స్టేట్లో మెర్జ్ అవ్వడం జరిగింది. ఇంతకు ముందుకి నాగాలాండ్లో 12 districts ఉండేది. సో ఈ 3 districts తో కలిపి 15 districts అవడం జరిగింది. అండ్ సెమెన్యూ is the 13th district and న్యూలాండ్ is 14th and చిమ్కేడిమా is a 15th district అని చెప్పొచ్చు. ఒకసారి మనము నాగాలాండ్ మ్యాప్ చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇంతకు ముందుకి 12 districts ఉన్నాయి. సో ఈ 3 districts తో కలిపి ఇప్పుడు 15 districts అవ్వడం జరిగింది. నాగాలాండ్ క్యాపిటల్ సిటీ ఏంటండి? కోహిమా కదా. సో ఇవన్నీ కూడా నాగాలాండ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పొచ్చు. సో 12 districts ఇవి. ఈ 3 districts తో కలిపి ఇప్పుడు 15 districts అయ్యింది. సో ఈ న్యూలాండ్, చుమ్కెడిమా ఏమో దిమాపూర్ డిస్ట్రిక్ట్స్ నుంచి డివైడ్ అవ్వడం జరిగింది. అండ్ సెమెన్యూ వచ్చేసి కోహిమా డిస్ట్రిక్ట్ నుంచి సపరేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాము. సో కోహిమా నుంచి ఏమో ఈ కోహిమా డిస్ట్రిక్ట్ నుంచి సెమెన్యూ డిస్ట్రిక్ట్ సపరేట్ అవ్వడం జరిగింది. అండ్ దిమాపూర్ నుంచి 2 districts సపరేట్ అయ్యాయి. సో 2 districts ఏంటంటే న్యూలాండ్, చుమ్కెడిమా. సో ఈ 2 districts కూడా ఈ దిమాపూర్ నుంచి రావడం జరిగింది. సో న్యూలాండ్ అండ్ చుమ్కెడిమా అండ్ కోహిమా నుంచి సెమెన్యూ ఈ డిస్ట్రిక్ట్ సపరేట్ అవ్వడం జరిగింది. సో టోటల్గా నాగాలాండ్ స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి? ఈ 3 districts తో కలిపి 15 districts ఉండడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇది వస్తుంది డెఫినెట్గా ఫర్దర్ ఎగ్జామ్స్లో. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే విచ్ స్టేట్ ఆర్ యూటీ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టీచర్స్ యూనివర్సిటీ. సో టీచర్స్ యూనివర్సిటీ ఏ స్టేట్ లేదా యూటీ అప్రూవల్ ఇచ్చింది అని అంటే అది ఢిల్లీ స్టేట్. అరవింద్ కేజ్రీవాల్, సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే ఇది 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. సో ఈ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్లో ఏముంటాయి అని అంటే BA + B.Ed అంటే 2 కలిపి ఉంటాయి, లేదా BSc B.Ed ఉంటుంది, లేదా BCom B.Ed. ఈ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్లో ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక ఫస్ట్ టైం ఒక టీచర్స్ యూనివర్సిటీని ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అని అంటే అది ఢిల్లీ గవర్నమెంట్. అండ్ తర్వాత మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే వేర్ ఇస్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్ ఓవర్ మహానది ఇనాగ్రేటెడ్. సో మహానది పైన లాంగెస్ట్ బ్రిడ్జ్ ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అని అంటే ఒరిస్సాలోని కటక్ ప్లేస్లో.
ఒరిస్సా సీఎం ఎవరండి? నవీన్ పట్నాయక్ గారు కదా! సో, ఆయన మహానది పైన ఈ లాంగెస్ట్ బ్రిడ్జ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 3.4 కిలోమీటర్ లాంగ్ బ్రిడ్జ్ అండ్ ఏ ప్లేసెస్‌ని కనెక్ట్ చేస్తుంది అనంటే సింగ్నాథ్ పిత అండ్ బైదేశ్వర్. కటక్‌లోని బైదేశ్వర్ ఈ 2 డిస్ట్రిక్ట్స్‌ని ఈ బ్రిడ్జ్ అనేది ఈ లాంగ్ బ్రిడ్జ్ అనేది కనెక్ట్ చేస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి టీ షేప్ ఆకారంలో ఉంటుందంట. అండ్ ఆల్మోస్ట్ దీనికి 111 క్రోర్స్ అనేది ఖర్చు అవ్వడం జరిగింది. సో మహానది పైన లాంగెస్ట్ బ్రిడ్జ్ ఏది అని అంటే ఎక్కడ నిర్మించారు అని అంటే కటక్ ప్లేస్ లో నిర్మించడం జరిగింది. కటక్ అంటే ఎక్కడ? ఒరిస్సాలో ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ కార్ల్ నెహామర్ హ్యావ్ బీన్ సోన్ ఈజ్ అన్ ఛాన్సలర్ ఆఫ్ విచ్ కంట్రీ? సో ఏ కంట్రీకి కార్ల్ నెహామన్ ఛాన్సలర్ గా నియమించారు అని అంటే ఆస్ట్రియా కంట్రీ. అండ్ ఆస్ట్రియా క్యాపిటల్ వచ్చేసి వియన్నా, కరెన్సీ వచ్చేసి యూరో అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి అలెగ్జాండర్ వాండర్ బెలెన్. సో ఛాన్సలర్ వచ్చేసి ఎవరు? కార్ల్ నెహామర్. అండ్ ఆస్ట్రియా ఏ కంట్రీ అంటే యూరప్ కంట్రీ కదా. సో ఇక్కడ యూరప్ ఇక్కడ ఉంది, ఇక్కడ కిందనేమో టర్కీ ఉంది, స్విట్జర్లాండ్ అండ్ క్రోటియా ఇవన్నీ కూడా ఉంటాయి, ఇక్కడ జర్మనీ. సో ఇది యూరప్ కంట్రీ. అండ్ దీనికి ఛాన్సలర్ కార్ల్ నెహామర్ ని రీసెంట్ గా నియమించడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. వేర్ హ్యాస్ ఇండియా టెస్టెడ్ ఏ న్యూ జనరేషన్ బ్యాలిస్టిక్ అగ్ని పి? పి అంటే ప్రైమ్ అండి, కేపబుల్ ఆఫ్ క్యారింగ్ న్యూక్లియర్ వెపన్స్. సో అగ్ని పి అంటే అగ్ని ప్రైమ్ ని ఎక్కడి నుంచి లాంచ్ చేయడం జరిగింది ఇండియా అని అంటే అది ఒరిస్సా స్టేట్ బాలాసోర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ శాటిలైట్ ని. సో ఇది ఏంటి అని అంటే ఇది న్యూ జనరేషన్ అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ అగ్ని క్లాస్ మిసైల్. సో అగ్ని మిజైల్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇది కొత్త జనరేషన్. అగ్ని ప్రైమ్ అనేది కొత్త జనరేషన్. ఇక్కడ పి అంటే ఏంటి అని అంటే ప్రైమ్. మనం ఇంతకు ముందుకి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 4 ఇలాంటి లాంచ్ చేశారు, అవి విన్నాము. సో ఇది న్యూ జనరేషన్ అనమాట. అగ్ని సిరీస్ లో ఇది న్యూ జనరేషన్ అగ్ని పి అని అంటాము. అండ్ ఇది ఏంటి అని అంటే దీని టార్గెట్ వచ్చేసి 1000 నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఇది టార్గెట్ చేస్తుంది. అండ్ ఈ శాటిలైట్స్ లో 2 స్టేజెస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో చాలా లాంగెస్ట్ డిస్టెన్స్ అనే 1000 నుంచి 2000 కిలోమీటర్స్ వరకు టార్గెట్ ని రీచ్ అవ్వగలదు ఈ అగ్ని ప్రైమ్. అండ్ లాస్ట్ మిజైల్ ఎప్పుడు జరిగింది అని అంటే June 28 లో జరగడం జరిగింది ఈ ఇయర్ లో. అండ్ మనం కొన్ని శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూద్దాము. డిఆర్డిఓ లాంచ్ చేసిన కొన్ని శాటిలైట్స్ అనేది. సో పృథ్వీ 2 ఇది 350 కిలోమీటర్స్ టార్గెట్ ని రీచ్ అవుతుంది. అండ్ తర్వాత బ్రహ్మోస్ వచ్చేసి 400 కిలోమీటర్స్ ని టార్గెట్ ని రీచ్ అవ్వడం జరుగుతుంది. శౌర్య వచ్చేసి 1000, నిర్భయ్ వచ్చేసి 1500 కిలోమీటర్స్, ఆకాష్ ఎన్జీ వచ్చేసి 60 కిలోమీటర్స్, అగ్ని 5 వచ్చేసి 5000 కిలోమీటర్ అండ్ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ అంటే శాంట్ మిజైల్ వచ్చేసి 10 కిలోమీటర్స్ టార్గెట్ ని రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మిజైల్స్ ఇవన్నీ ఎందుకు అని అంటే ఎప్పుడైనా మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అదర్ కంట్రీస్ నుంచి వార్ జరగాల్సి వచ్చినప్పుడు అట్లాంటి టైంలో ఈ శాటిలైట్స్ ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ స్పెసిఫైడ్ టార్గెట్ ని రీచ్ చేసుకొని అక్కడ ఇది వార్ హెడ్ ని రిలీజ్ చేయడం లాంటి బాంబ్స్ లేదా వార్ హెడ్స్ ని రిలీజ్ చేస్తాయి అనమాట ఈ శాటిలైట్స్. సో ఇప్పుడు న్యూ జనరేషన్ శాటిలైట్ ఏది లాంచ్ చేసింది అని అంటే ఏంటండి? అగ్ని పి అంటే ఏంటి? అగ్ని ప్రైమ్ అని అర్థం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. which has become the first union territory to do 100% vaccination. సో ఏ యూనియన్ టెరిటరీలో 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యింది అని అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ యూటీలో ఆల్మోస్ట్ 2.87 lakh పీపుల్కి 2 డోసెస్ అనేది కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈ వ్యాక్సిన్లో ఎక్కువగా కోవిషీల్డ్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరిగింది. సో 2.87 lakh పీపుల్ వ్యాక్సినేషన్ పీపుల్లో 2.86 lakh బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోవిషీల్డ్ మాత్రమే తీసుకోవడం జరిగింది. సో 100% వ్యాక్సినేషన్ అయిన యూనియన్ టెరిటరీ ఏది అని అంటే అది అండమాన్ నికోబార్ ఐలాండ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాం. హౌ మెనీ క్రోర్ రూపీస్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ టు రాజస్థాన్ అండర్ జల్ జీవన్ మిషన్? సో రాజస్థాన్ కి రీసెంట్ గా జల్ జీవన్ మిషన్ కింద ఎన్ని క్రోర్స్ రూపీస్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది అని అంటే 10,180 crore రూపీస్ రాజస్థాన్ కి ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటంటే ఇది August 15, 2019 లో ఈ జల్ జీవన్ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ జల్ జీవన్ మిషన్ ఏంటి అని అంటే రూరల్ హౌస్ హోల్డ్ కి వాటర్ సప్లైని త్రూ ట్యాప్స్ ద్వారా అందించడం అనమాట. సో 100%
సప్లై అనేది ఇవ్వడము. సో దాంట్లో భాగంగా రాజస్థాన్‌కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022కి గాను 10,180 క్రోర్ రూపీస్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. రూరల్ హౌస్ హోల్డ్‌కి ట్యాప్ ద్వారా వాటర్ సప్లై ఇవ్వడం కోసము. సో ఇంతకు ముందుకు అంటే జల్ జీవన్ మిషన్ రావడానికన్నా ముందు 1 క్రోర్ రూరల్ పాపులేషన్ ఉండేది రాజస్థాన్‌లో. సో ఆ 1 క్రోర్‌లో 11.74 లాక్ హౌస్ హోల్డ్స్‌కి ట్యాప్ వాటర్ అనేది ఉండేది జల్ జీవన్ మిషన్ రాకముందుకు. సో జల్ జీవన్ మిషన్ వచ్చిన తర్వాత ఇది లాంచ్ అయిన తర్వాత అడిషనల్‌గా 9.65 లాక్ హౌస్ హోల్డ్స్‌కి ఈ ట్యాప్ ద్వారా వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ జల్ జీవన్ మిషన్‌కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాము. సో ఈ జల్ జీవన్ మిషన్ ఏంటి అనంటే రూరల్ హౌస్ హోల్డ్స్‌లో ప్రతి పర్సన్‌కి 55 లీటర్స్ ఆఫ్ ద వాటర్ ప్రతిరోజు ఇవ్వాలి అని ఒక టార్గెట్ ఈ జల్ జీవన్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. దేని ద్వారా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ద్వారా. సో బై 2024 వరకి ఈ 55 లీటర్స్ పర్ పర్సన్ పర్ డే ఇవ్వాలి అన్న ఒక టార్గెట్‌ని జల్ జీవన్ మిషన్ తీసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా హిమాలయాస్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్‌కి ఏమో ఫండింగ్ వచ్చేసి 90:10 అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 10% ఆ యూటీ ఇస్తుందన్నమాట. అండ్ అదర్ స్టేట్స్‌కి వచ్చేసి 50:50 అంటే 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూటీకి వచ్చేసి యూనియన్ టెరిటరీస్‌కి వచ్చేసి 100% సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫండింగ్ ప్యాటర్న్. సెంట్రల్ అండ్ స్టేట్‌కి వచ్చేసి 90:10 హిమాలయ, నార్త్ ఈస్టర్న్ స్టేట్‌కి అండ్ అదర్ స్టేట్స్‌కి వచ్చేసి 50:50 అండ్ యూనియన్ టెరిటరీస్‌కి వచ్చి 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో దాంట్లో భాగంగా ఈ జల్ జీవన్ మిషన్‌లో భాగంగా రాజస్థాన్‌కి రీసెంట్‌గా 10,180 క్రోర్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది జల్ జీవన్ మిషన్ కింద. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మనం ఇంకొంచెం పాయింట్స్ కొన్ని మిస్ అయ్యాము. ఇక్కడ చూద్దాము. సో ఈ జల జీవన్ మిషన్ అనేది ఏ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రపోజల్ ఇస్తుంది, ఇంప్లిమెంటేషన్ అనేది మనం ఇక్కడ చూద్దాము. సో సెంట్రల్ లెవెల్‌లో వచ్చేసి నేషనల్ జల్ జీవన్ మిషన్ ఇంప్లిమెంటేషన్ అనేది చూసుకుంటుంది. అండ్ స్టేట్ లెవెల్‌లో వచ్చేసి స్టేట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్, విలేజ్ లెవెల్ వచ్చేసి విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ. ఇవన్నీ కూడా ఈ జల జీవన్ మిషన్ ఒక ఇంప్లిమెంటేషన్ అనేది చూసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. ఆథర్ ఆఫ్ ద బుక్ బ్యాచిలర్ డాడీ మై జర్నీ టు ఫాదర్‌హుడ్ అండ్ మోర్ ఈజ్ రిటన్ బై ఎవరు అంటే తుషార్ కపూర్. ఈయన బాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తుషార్ కపూర్ గారు ఈ బుక్‌ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈయనకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో గోల్మాల్ అండ్ షూట్అవుట్ అట్ లఖండ్వాలా. సో ఈ 2 మూవీస్ కూడా ఈయననే తీయడం జరిగింది. సో ఈ బుక్ జనవరి 2022లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో బ్యాచిలర్ డాడ్ మై జర్నీ టు ఫాదర్‌హుడ్ అండ్ మోర్ ఆథర్ ఎవరు అంటే బాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన తుషార్ కపూర్ గారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇండియా హ్యాస్ వన్ హౌ మెనీ మెడల్స్ ఇన్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. సో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రీసెంట్గా తష్కెంట్ ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో జరగడం అయింది. సో నేను ఆల్రెడీ ఈ న్యూస్ మన ప్రీవియస్లో కరెంట్ అఫైర్స్లో నేను చెప్పడం జరిగింది. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే తష్కెంట్ ఉజ్బెకిస్తాన్. సో అది రీసెంట్గా కంప్లీట్ అయిపోయాయి. దాంట్లో భాగంగా మన ఇండియాకి 16 మెడల్స్ రావడం జరిగింది. సో అందులో 4 గోల్డ్, 7 సిల్వర్, 5 బ్రోంజ్. ఎక్కడ జరిగాయి? కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ తష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. అండ్ ఎవ్రీ కరెంట్ అఫైర్స్ అనేది డెఫినెట్గా మీరు చూడండి, ఏదో ఒక టైంలో మీరు చూడండి. నేను మాక్సిమం కొంచెం తొందరగా అప్లోడ్ చేయడానికే చూస్తున్నాను. ఇంకా ఫర్దర్ డేస్లో ఇంకా తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కరెంట్ అఫైర్స్ చూడండి. మనకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మన కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే రిమైనింగ్ బేసిక్ జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనము నిదానంగా చదువుకోవచ్చు. డైలీ 1 అవర్ అనేది మీరు కరెంట్ అఫైర్స్కి పెట్టుకోండి. సో దాంట్లో హాఫ్ అన్ అవర్ అనేది మన ఛానల్కి ఇచ్చేసుకుంటే చాలా ఎక్కువ. సో ఇది మనకి ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈ రోజు మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ ఆథర్డ్ ద బుక్ టైటిల్ ఇండియాస్ ఏజెన్సీ లెగసీ ఆఫ్ వెల్నెస్. సో ఈ బుక్ ఆథర్ ఎవరు అని అంటే రేఖా చౌదరి గారు. అండ్ ఈ బుక్ని ఈవిడ రేఖా చౌదరి గారు ఎందుకు రాశారు అని అంటే మనము హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా నేచర్కి ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, హ్యూమన్ బీయింగ్కి నేచర్కి ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నది అనేది ఈ బుక్లో మనకి ఈవిడ రేఖా చౌదరి గారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియాస్ ఏజెన్సీ లెగసీ ఆఫ్ వెల్నెస్ ఎవరు రాశారు అంటే రేఖా చౌదరి గారు. సో నెక్స్ట్ వచ్చేసి ఒరిస్సా సీఎం
రిలీజ్డ్ ఏ బుక్ టైటిల్ గజపతి ఏ కింగ్ వితౌట్ ఏ కింగ్డమ్. బుక్ రిటన్ బై హూమ్ అంటే అశోక్ బల్. సో ఈయన ఈ గజపతి రాజుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ బుక్ ని రిలీజ్ చేసింది ఎవరు అంటే ఒరిస్సా సీఎం అయిన నవీన్ పట్నాయక్ గారు రిలీజ్ చేశారు December 18th. ఈ బుక్ ఆథర్ వచ్చేసి అశోక్ బల్. సో బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ యాజ్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ బై స్పామ్ కాల్స్ ఇన్ 2021. సో స్పామ్ కాల్స్ అంటే మనకి బిజినెస్ కాల్స్ వస్తుంటాయి, కొన్ని కంపెనీస్ నుంచి కాల్స్ వస్తుంటాయి, వాటిని మనం స్పామ్ కాల్స్ అని అంటాం అనమాట. సో ఆ స్పామ్ కాల్స్ రిసీవింగ్ లో ఇండియా ఏ పొజిషన్ లో ఉంది అని అంటే 4th పొజిషన్ లో ఉంది. ఈ రిపోర్టు ఎవరిచ్చారు అని అంటే ట్రూ కాలర్ ఇవ్వడం జరిగిందనమాట. సో మరి టాప్ 3 ప్లేస్ లో ఎక్కువ స్పామ్ కాల్స్ రిసీవ్ చేస్తున్న టాప్ 3 కంట్రీస్ ఏవి అని అంటే బ్రెజిల్, పెరు, ఉక్రెయిన్, ఈ 3 కంట్రీస్. అండ్ మన ఇండియా వచ్చేసి 4th ప్లేస్ లో ఉంది స్పామ్ కాల్స్ రిసీవింగ్ లో. సో ఇక్కడ మనకు ట్రూ కాలర్ వచ్చింది కదా, దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ట్రూ కాలర్ 2009 జూలై 1st ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ప్రెసెంట్ చైర్మన్ వచ్చేసి బింగ్ గోర్డాన్. ట్రూ కాలర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఉండడం జరిగింది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2009 జూలై 1st. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాము. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఆర్ఎల్ జలప్ప పాస్డ్ అవే. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ విచ్ పార్టీ? సో ఏ పార్టీకి సంబంధించిన ఆర్ఎల్ జలప్ప చనిపోవడం జరిగింది రీసెంట్ గా అంటే ఐఎన్సీ. ఐఎన్సీ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ నేను ఈయన గురించి చెప్పడానికన్నా ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించిన వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశాను. అది నేను పైన ఐ బటన్ లేదా డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. మనకి హిస్టరీలో ఐఎన్సీ పైన డెఫినెట్ గా క్వశ్చన్ అనేది ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి లైక్ గాంధీ గారు ఏ ఏరియా నుంచి ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు, లేదా జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యారు, ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు, సో ఫస్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరు, ఏ స్టేట్ నుంచి ఎలక్ట్ అయ్యారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు 5 స్టార్ కాదు 10 స్టార్స్ కూడా వేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో డెఫినెట్ గా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత అది నేను కింద డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. అండ్ దీనికి ఈ కరెంట్ అఫైర్స్ కి వచ్చేస్తే ఈ ఆర్ఎస్ జలప్ప ఎవరైతే ఉన్నారో ఈయన రీసెంట్ గా కర్ణాటకలో చనిపోవడం జరిగింది. ఈయన ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ గా వర్క్ చేశారు. అండ్ తర్వాత పొలిటికల్ నుంచి బయటికి వచ్చేసి దేవరాజ్ యుఎస్ మెడికల్ కాలేజ్ ని కూడా ఈయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆయన రీసెంట్ గా కర్ణాటకలో మరణించారు. ఈయన ఏ పార్టీకి సంబంధించిన పర్సన్ అని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీకి సంబంధించిన పర్సన్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ అనౌన్సెస్ రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్ ఇన్ పోలీస్? సో పోలీస్ డిపార్ట్మెంట్ లో రిజర్వేషన్ ట్రాన్స్జెండర్స్ కి అనౌన్స్ చేసిన స్టేట్ ఏది అని అంటే కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇక్కడ 1% రిజర్వేషన్ అనేది ట్రాన్స్జెండర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో కర్ణాటక గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మెన్ అండ్ ఉమెన్ కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో 25% ఉమెన్ అనేది మనం రీచ్ అవ్వాలి, 25% ఉమెన్ పోలీస్ ఫోర్స్ అనేది ఉండాలి అని అనౌన్స్ చేసింది. సో దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్జెండర్స్ కి కూడా 1% రిజర్వేషన్ అనేది ఈ కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది. సో ఏ స్టేట్ అని అంటే కర్ణాటక స్టేట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వెళ్తే కోవోవాక్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండర్ ద లైసెన్స్ ఆఫ్ విచ్ వ్యాక్సిన్? సో ఏ వ్యాక్సిన్ కింద కోవోవాక్స్ స్టార్ట్ చేసింది అంటే ఈ కోవోవాక్స్ ఎక్కడ ఉందంట? సీరం ఇన్స్టిట్యూట్. సీరం ఎక్కడ ఉందంటే పూణేలో ఉండడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి నోవోవాక్స్ వ్యాక్సిన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO రీసెంట్ గా ఎమర్జెన్సీ అప్రూవల్ కింద ఈ కోవోవాక్స్ ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే ఎమర్జెన్సీ పర్పస్ కి ఈ కోవోవాక్స్ కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు అంటే సీరం ఇన్స్టిట్యూషన్ పూణేలో ఉంది. సో ఆ సీరం ఇన్స్టిట్యూషన్ ఈ కోవాక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి లైసెన్స్ ఇచ్చింది ఏది అని అంటే యుఎస్ బేస్డ్ అయిన నోవోవాక్స్ దీనికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ పర్పస్ గా COVID-19 వ్యాక్సిన్ ని ఎమర్జెన్సీ పర్పస్ గా టోటల్ గా 9 వ్యాక్సిన్స్ ని అంటే ఈ కోవావాక్స్ తో కలిపి 9 COVID-19 వ్యాక్సిన్ ని ఎమర్జెన్సీ పర్పస్ గా యూజ్ చేయొచ్చు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో కోవావాక్స్ అనేది 9th COVID-19 వ్యాక్సిన్.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు చైనా. సో చైనాకి మన ఇండియా తరపున అంబాసిడర్ గా ఎవరిని నియమించారు అని అంటే ప్రదీప్ కుమార్ రావత్. సో ఇది మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్. మన వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.